అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి అంగీకరించి ఆయనను తమ దేవునిగా అంగీకరించి ఆధ్యాత్మికంగా దేవునికి పిల్లలై, అలా దేవుని పిల్లలైన వారు దేవుని సంబంధులుగా జీవించినప్పుడు వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఎంత గొప్ప భాగ్యత కదా! ప్రియా దేవుని బిడ్డ, సాతాను సంబంధుల వలె జీవించుచు సాతాను పిల్లలు సాతాను రాజ్యానికి వారసులవుతారు. అయితే మనము దేవుని పిల్లలుగా ఎలా అవుతామని లేఖనం చెప్తుంది అని అంటే, ప్రభువారినందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది క్రొత్తగా జన్మించి దేవుని సంబంధాల వలె జీవించిన వారు దేవుని పిల్లలుగా దేవుని రాజ్యానికి వారసులవుతారు. ప్రియా దేవుని బిడ్డ, మనము దేవుని మాట వింటే దేవుని సంబంధం అవుతాం. ప్రియా దేవుని బిడ్డ, మనము దేవుని మాట, దేవుని నీతిని జరిగించే వారిగా ఉంటే దేవుని సంబంధం అవుతాం. ప్రియా దేవుని బిడ్డ, మనము ఇతరులను ప్రేమించే వారిగా ఉంటే దేవుని సంబంధం అవుతాం. అంతేకాదు, మనము దేవుని సమాధాన పరిచే వారిగా ఉంటే దేవుని పిల్లలు అవుతామని లేఖనం చెప్తుంది. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం చెప్తుంది. మనము దేవుని పిల్లలమైతే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. మనం దేవుని పిల్లలమైతే దాస్యానికి, పాపమునకు బానిసలం కాము. మనం దేవుని పిల్లలుగా మన స్థానాన్ని పాపాన్ని బట్టి పోగొట్టుకుంటే మనలను దేవుడు తన ప్రజలుగా కోరుకుని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చెయ్యజాలరు. దేవుని మూలంగా పుట్టిన వారు నీతిని జరిగిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారు పొరుగు వారిని ప్రేమిస్తారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, అలాగే దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, మరియు నీవు నీ కుటుంబము, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు నీవు దేవుని సంబంధులుగా పెంచు. అప్పుడు తప్పకుండా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. లేఖనంలో ఇలా ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందెదరు. అంతేకాకుండా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అట్టి భాగ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మాకు మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకున్నాం. మీ పిల్లలుగా మేము ఎలా అవుతామో, మీ పిల్లలుగా మా పిల్లల్ని మేము ఎలా పెంచాలో ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర నేర్చుకున్నాం. ఆయన మరి మేము మీ పిల్లలుగా మారి మా కుటుంబాల్ని మీ పిల్లలుగా పెంచడానికి కావలసినంత కృప మీరు మాకు అనుగ్రహించండి అయ్యా.
నాయన వాక్యం ప్రతి వారి జీవితంలో కార్యం చేయడానికి సహాయం చేయండి నాయన. వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటి దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించండి అయా. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలమును అనుగ్రహించి, గర్భం కలిగిన వారికి ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అనే పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని అయా. వాక్యం విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలందరినీ వీరు కలిగినంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.